నువ్వేంటి శ్రవణ్, నువ్వు కూడా ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా? వీళ్ళందరికీ నువ్వైనా ధైర్యం చెప్పొచ్చు కదా. మా అన్నయ్యే మా ధైర్యం వదినా. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా అన్నయ్య మాకున్నాడన్న ధీమానే తప్ప ఇలాంటి పరిస్థితి ఏనాడూ లేదు. మా ధైర్యమే మాకు లేనప్పుడు ఎవరికని ధైర్యం చెప్తాం, ఏమని చెప్తాం? ఇప్పుడు ఏమైందని మీరు ఇలా అయిపోతున్నారు? మీ అన్నయ్యని కేవలం ముద్దాయిగా మాత్రమే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేరస్తుడిగా ప్రూవ్ అవ్వలేదు కదా, అవ్వదు కూడా. నేను లాయర్ గారితో మాట్లాడాను, ఆయన్ని బయటికి తీసుకొస్తాను. దాక్షాయిని, నువ్వేంటో మర్చిపోయావా? నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే ఎలా? ఇంతకు ముందులా ఉండలేకపోతున్నానక్క. భర్త జైల్లో ఉంటే నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదక్క. కష్టం వచ్చిందని కరిగిపోయి బాధలొచ్చాయని భయపడుతూ కూర్చుంటే ఎలా? గండం గట్టెక్కుతుందా? ఎదురు తిరిగి పోరాడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవును చిట్టి, వీళ్ళంతా సరే. చీటీ చించుతాను, గుంజి కొడతాను అంటావు కదా, ఇప్పుడేమైంది నీ పొగరంతా? నువ్వు కూడా ఇలా నీరు గారిపోతే ఎట్లా? ఏమో తెలియదక్క. బావని పోలీసులు పట్టుకుపోయేసరికి జిందగీలో మొదటిసారి చాలా గుబులైతుంది. వదినా, నువ్వు ధైర్యం కూడా కట్టుకుని మాకు సర్ది చెప్తున్నావు, కానీ మాకు మాత్రం చాలా భయంగా ఉంది వదినా. నువ్వు ఊకో బులిబావా నువ్వు. అరే చెల్లి చెప్తుంది కదా, ఆయన మనం పరేషాని ఇంట్లో కూర్చుంటే బావెట్ట బయటకు వస్తాడు. ఒకరికొకరు మాట్లాడుకుని ఏం చేద్దామని సోంచాయించాలే. ఇగో అందరూ యాద పెట్టుకోండ్రి, బావ అయితే గలత్ పని చేయలేదని నాకైతే నా మనసు చెప్తున్నది. బావ ఖచ్చితంగా బయటకు వస్తాడు. అరే మీరెవరు బేఫికర్ కాకుండ్రి. ఇంతకి మీరందరూ భోంచేశారా? మాట్లాడరేంటి? తినలేదా? మాకెవరికి ఆకలిగా లేదక్క. తినాలనిపించటం లేదు. పస్తులు పడుకుంటే పనులైపోతాయా? సర్లేండి, నేను వంట చేస్తానుండండి. అక్క, నేను కూడా వస్తా. రా. ఇగో చెల్లెళ్ళు బావలు, ఈ టైంలో మనం సీత చెల్లికి తోడుగా ఉండాలి. అరే మీరే గిట్ల కింద మీద అయితే ఆమె మిమ్మల్ని చూసి ఫికర్ అవుతుంది. అన్నయ్య కూర్చో. చిట్టి, నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. పర్లేదక్క, మనిద్దరం కలిసి తిందాం. కూర్చోమన్నానా? కూర్చో, కూర్చో. తినండి, తినండి. ఇదిగో చెల్లె, నువ్వు తింటేనే మేం తింటాం. ముందు మీరు తినండి అన్నయ్య, నేను తర్వాత తింటాను. లేదు చెల్లె, నువ్వు తింటేనే మేం తింటాం. అవును వదినా, నువ్వు తింటేనే మేము తింటాం. అవునక్క, తినక్క. కూర్చో వదినా. కూర్చో వదినా, కూర్చో వదినా. కూర్చో అక్క, ప్లీజ్ కూర్చో. కూర్చో. నేను తింటాను, మీరు తినండి. కూర్చో, కూర్చోండి.
తిను చెల్లే. వదినా, మమ్మల్ని తినమని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేంటి? తినక్క. ఆ, మీరు తినండి. వదినా, చెల్లే. వదినా, అక్క ఎక్కడికి వెళ్తున్నావు వదినా? ఎక్కడికి లేదు, నేను ఇప్పుడే వస్తాను. మీరు కూర్చొని తినండి. కూర్చో అన్నయ్య, కూర్చోండి. మీరెవరైనా తినకపోతే నా మీదొట్టే. వదినా. తినండి, నేను ఇప్పుడే వస్తాను. తినమని చెప్పానా? తినండి, తినండి. సాంబయ్య గారు, చెప్పండమ్మా. ఆయన కోసం భోజనం తీసుకొచ్చాను. మంచి పని చేశారమ్మా. ఉదయం నేను ఇంటి నుంచి బాక్స్ తీసుకొస్తే మా ఇన్స్పెక్టర్ రాక్షసుడు తిననివ్వలేదు. బయట నుంచి తెప్పించినవి రామరాజు గారు తినటం లేదు. ఒక్క నిమిషం అమ్మా, నేను సెల్ ఓపెన్ చేస్తాను, లోపలికి వెళ్ళి భోజనం పెట్టండి. అలాగే. కాకపోతే తొందరగా కానివ్వండి అమ్మా, మళ్ళీ మా ఇన్స్పెక్టర్ వచ్చాడంటే గొడవ చేస్తాడు. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి. భలేదానివమ్మా. ఈ జన్మంతా మా కుటుంబం రామరాజు గారికి రుణపడి ఉంటాం. ఈ మాత్రమైనా చేయాలి కదమ్మా. వెళ్ళండమ్మా, మీరు భోజనం పెట్టండి. వద్దని చెప్పాను కదా సీత, ఎందుకు ఇలాంటి ఒత్తిళ్ళని మీద పెట్టుకుంటావు? మీరొద్దంటే నేను ఊరుకుంటానా ఏంటి? భోజనం తెచ్చాను, తినండి. నాకొద్దు సీత. అయ్యా, సీతమ్మ గారి కోసమైనా మీరు తినాలి. నేను తినిపిస్తాను, తినండి. ప్రతి మనిషికి ఆస్తిపాస్తులంటే పొలం, భూమి, డబ్బులే కాదు సీత. మంచి కుటుంబం, అనువైన తమ్ముళ్ళు, ముఖ్యంగా అర్థం చేసుకుని భర్త ఫ్యామిలీని కలుపుకుని పోయే భార్య. ఆ విషయంలో మాత్రం నేను నిజంగానే కోటీశ్వరుణ్ణి. నా విషయంలోనే మీరందరూ దురదృష్టవంతులయ్యారు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. మీరెన్ని చెప్పినా మా అందరి ఆస్తి మీరే. మిమ్మల్ని మేము కాపాడుకుంటామండి. నువ్వు తిన్నావా సీత? ఆ, ఆ, తిన్నానండి. ఏది ఆ విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ మనసు నాకు తెలీదా సీత? ఇన్నాళ్ళ మన సంసారంలో ఏ ఒక్కరోజైనా నాకు పెట్టకుండా నువ్వు తిన్నావా? నేను ఊరెళ్ళినప్పుడు కూడా
నాకు ఫోన్ చేసి నేను తిన్నానని చెప్పిన తర్వాతే నువ్వు తినేదానివి. అలాంటిది నువ్వు తిన్నావో లేదో నాకు తెలీదా? నేను నీకు తినిపిస్తాను. అబాబాబాబాబా, ఎంత అన్యోన్యమైన జంట. ఒకరికొకరు తినిపించుకుంటుంటే ఎంత కన్నుల పండుగగా ఉందో. ఏంటి ఆగిపోయారు? తినిపించుకోండి తినిపించుకోండి. ఏమ్మా, లే అక్కడి నుంచే బయట పో. ఇది ఏమన్నా పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ కొంప అనుకుంటున్నారా? తినిపించుకోవడాలు రొమాన్స్ చేసింది చాలు, బయటకు నాడు. అది కదండి, ఇంకో 2 ముద్దలు తినిపించి వెళ్ళిపోతాను. నీకు బుర్ర సరిగానే పనిచేస్తుందమ్మా? సీత, ఎందుకు ఇలా మాటలు పడతావు? ముందు వెళ్ళిపో. మీరుండండి. చూడండి, నోటి దగ్గర తిండి తినకుండా ఆపడం తప్పు. ఆయన తినగానే నేను వెళ్ళిపోతాను. ఆల్రెడీ తప్పు చేశాడు కాబట్టే ఇంటి కూడు నుంచి జైలు కూడికి వచ్చాడు. రేపు రిమాండ్కి పంపాక చెప్పకూడే గతి. అయినా నిన్ను కాదమ్మా, ఇదిగో సెల్ ఓపెన్ చేశాడే ఈ పెద్ద మనిషి, ఆ ముసలోని అనాలి. ఆగండి. మీరు ఎవరిని ఏమీ అనాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. అది కదా లెక్క. యూనిఫామ్ని అడ్డు పెట్టుకుని ఏ అధికారంతో మిడిసి పడుతున్నారో ఆ అధికారాన్ని మీ వెనుక ఉన్న వాళ్ళందరి లెక్కలు తేలుస్తాను. ఏమండి, మీరేమీ చెప్పకపోయినా ఇలాంటి ఇన్స్పెక్టర్స్ ఎంతమంది అడ్డుకున్నా మిమ్మల్ని బయటికి తీసుకెళ్లడం కన్ఫర్మ్. రామరాజు, నీకు చెప్పకూడే గతి. ఓరి రాక్షసుడా, నోటి దగ్గర కూడు లాగేసావు కదరా, నువ్వు పురుగులు పడిపోతావు. బావగారికి క్యారేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అక్క ఇంకా రాలేదేంటి? ఆ ఇన్స్పెక్టర్ అన్నయ్యకి భోజనం ఇవ్వడానికి ఒప్పుకున్నాడో లేదో, అసలు కలవనిచ్చాడో లేదో తెలియాలిగా. వస్తుందిలే సరస్వతి. బావగారిని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి కలవడానికి తొందరగా పర్మిషన్ ఇవ్వరేమో శ్రవణ్. మీకేమో గాని నాకైతే అంతా కలగా ఉంది. పెద్దొద్దుని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి, నేనేమో డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొద్దామని ప్లాన్ చెప్పడం ఏంటి, అదొచ్చి మన ఇంట్లోనే సెటిల్ అవ్వడం ఏంటి, దాని అన్నయ్య మర్డర్ చేయడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, అన్నీ చకచక జరిగిపోయాయి. మనమంతా దాని పీడ విరగడవ్వడానికి చంపేద్దాం పొడి చేద్దాం అనుకున్నాం. కానీ నిజంగానే మర్డర్ అంటే అమ్మో,
తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ మర్డర్ అన్నయ్య చేశాడో లేదో పక్కన పెడితే మనందరం ఒక్క మాట మీదే ఉండాలి. మాట మీద ఉండడం కాదు శ్రవణ్, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటావేంటి సరస్వతి? శ్రవణ్, నాని, మీకు కూడా చెప్తున్నాను, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ముందు చూపుతో ఆలోచించి చెప్తున్నాను. ఎవరికి వాళ్ళం జాగ్రత్తగా ఉండకపోతే మన బతుకులు చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఏమంటున్నావు వదినా? అవును నాని, బావగారేమో పోయి జైల్లో కూర్చున్నారు. ఆయన్ని విడిపించుకోవడానికి భర్త కాబట్టి అక్క తంటాలు పడుతోంది. మీ చిన్నన్న ఏమో షాప్ పోయిందని అక్కడ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక మిగిలింది పెళ్ళైన మీ జంట, పెళ్లి కావాల్సిన మీ జంట. మీకంటూ సొంతంగా ఏమీ ఏర్పాటు చేసుకోకపోతే రే పిల్లలు పుట్టాక ప్రతిరోజు కష్టాలు పలకరిస్తాయి, బాధలు వెక్కిరిస్తాయి. అప్పుడనుకుంటే ఏమీ రాదు. చూడండి, మనకంటూ అందరూ కావాలి, అట్ ద సేమ్ టైం మనకి మనము కావాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కేసు నేను టేకప్ చేస్తాను, కానీ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. శ్రవణ్, నాని, శ్రవణ్. వదినా, ఏంటొదినా? లాయర్ గారికి మీ అన్నయ్య బెయిల్ కోసం డబ్బులు ఇవ్వాలి. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మా దగ్గర లేవుదినా. నీకు తెలుసు కదా, పెద్ద అమౌంట్ ఏది మా దగ్గర ఉండదని. దాక్షాయిని, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఎలా ఉంటాయక్క? మాకేది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా బావగారే కదా డబ్బులిచ్చేది. మిగిలిన తమ్ముళ్ళకు కూడా కొంచెం కొంచెం బాధ్యత ఇచ్చుంటే కనీసం ఇలాంటప్పుడైనా ఉపయోగపడేవాళ్ళు. సర్లే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నా రింగ్ ఇవ్వు. వదినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? మన దగ్గర క్యాష్ లేదు కదా, ఈ నగలు తాకట్టు పెట్టి లాయర్ గారికి డబ్బులు ఇస్తాను. సరస్వతి, నీ గాజులు తీసుకురా. దాక్షాయిని, నీ నగలు కూడా తీసుకురా. సారీ అక్క, నేనివ్వను.